నాయకత్వం జై తెలంగాణ షకీలన్న నాయకత్వం షకీలన్న నాయకత్వం షకీలన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు షకీలన్న గారికి వేదికపై రాగాలని కోరుచున్నాం. చేసినటువంటి గౌరవనీయులు మన పెద్దలు షకీలన్న గారికి మా గ్రామాలను తెలుపుచు మొట్టమొదటగా మా మండలం తరఫున షకీలన్న గారికి శాలువతో పూలమాలలతో సత్కరించాలని జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ గారు ఎస్సీ ఎస్పీ నిధుల ద్వారా మా గ్రామానికి మా మండలంలో ఈ బాలుర వసతి గృహం నిర్మించినందుకు మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఎప్పుడు లేని విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఈ రోజు మన పెద్దలు కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో చాలా సంవత్సరాలు బతకాలయ్యా, మా ఇంట్లో తినని అన్నం ఈ రోజు మా పిల్లలకు పెడుతున్నాడు, ఆయనే దేవుడు అనే నినాదంతో ఈ పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ సన్న బియ్యం అనేది మన పెద్దలు నా కొడుకైనా మీ కొడుకులైనా మా ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీ అయినా అందరూ సుఖంగా ఉండాలనే నినాదంతో ఈ రోజు అన్ని విధాల ఎలక్షన్లు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా ఈ రోజు నెరవేర్చిన ఘనత మన పెద్దలు కేసీఆర్ అన్న గారికి దక్కింది. ఒక్కరు అనే నినాదంతో ఆయన ఆపద్ బాంధవుడుగా అందరి గరీబులకు ఆయన కనుల పండుగ, ఎవరి పండుగ అయినా సరే కనుల పండుగ చేసి తన ఆనందం అంతా ఇంత కాదు, ఆ రోజు ఆయన ఇంట్లో పండుగ జరిగినట్టు ఫీల్ అవుతా ఉంటాడైతే మా అందరూ 1200 లీటర్స్ అలా కూర్చోండి అమ్మ మీరు కొంచెం ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మన ఎడపల్లి గ్రామస్తులందరికీ నమస్కారం. ఈ బాలుర వసతి గృహం ఎస్సీ ఎస్టీ 80 లక్షలతోని కట్టి ఈ రోజున ఎడపల్లిలో పండుగ వాతావరణం వచ్చినందుకు వారి ముఖాలలో ఏదైతే తృప్తి ఉన్నదో అది చూడటానికి కేసీఆర్ గారు ఈ పనులు చేస్తున్నారు కనుక వారికి ఎల్లకాలం బాగుండాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు గారికి మరియు గంగాధర్ భట్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, జనకంపేట సర్పంచ్ గారికి, ఇక్కడికి చేసినటువంటి గ్రామాలకు, మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీ సోదరులకు, ప్రజలకు అందరికీ మరి చిన్న 30 సంవత్సరాలు అనుకుంటా ఈ హాస్టల్ ప్రారంభమై అప్పటి నుండి కూడా మరి మన వేరే బోధన నుండి కూడా చాలా మంది పిల్లలు వచ్చి ఎస్సీ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. ఎప్పుడూ కూడా వాళ్ళ లిమిట్ కంటే ఎక్కువ మంది పిల్లలే ఉండేవాళ్ళు. మన హాస్టల్ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల నుండి అద్దె భవనంలో నడుస్తుంది. అట్లాంటి పరిస్థితిలో అయినా కానీ చాలా మంది పిల్లలు అక్కడ ఉండి వెనుకబడిన తరగతుల విద్యార్థులందరూ వచ్చి అక్కడ చదువుకోవడం జరిగింది. ఈ హాస్టల్లో చదివే పిల్లలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈ రోజు వాళ్ళందరూ. మరి మన హాస్టల్లో చాలా సంవత్సరాల నుండి అంత స్ట్రెంత్ ఉన్నప్పటికీ మధ్యలో హాస్టల్ వసతులు కరువడం వల్ల, ఇబ్బందుల వల్ల చాలా మంది ఒకటేసారి 20-30కి స్ట్రెంత్ అనేది పడిపోవడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఒకటి, టాయిలెట్స్ ఒకటి ఉండే, మళ్ళీ అదే విధంగా మెయిన్ ముఖ్యంగా ఇన్ఛార్జ్ వార్డెన్ ఉండడం వల్ల ఒకసారి ఆ వార్డెన్ పిల్లలు అన్నం తినేటప్పుడు మళ్ళీ సెకండ్ విషయం మరి ఈ స్ట్రెంత్ ని ఇంకా పెంచుతూ వార్డెన్ గారు కానీ వివిధ గ్రామాల్లో ఉన్న పిల్లలు కానీ వారి పిల్లల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం వాళ్ళకి. కాబట్టి వారికి పిల్లలందరూ కూడా ఎక్కడా కూడా చదువుకోకుండా స్కూల్కి వెళ్లకుండా ఉంటున్నారు అనేది లేకుండా పూర్తిగా హాస్టల్లో ఉండే విధంగా వారి సౌకర్యాన్ని వినియోగించుకొని మరి అందరూ కూడా ముందుకెళ్లాలని ఆశిస్తూ మరి అవకాశం కల్పిస్తున్నారు.
అలంకరిస్తున్న పెద్దలు గౌరవనీయులు డిసిసిబి అధ్యక్షులు శ్రీ గంగాధర్ పట్వారి గారికి, అలాగే గౌరవ ఎంపీపీ సభ్యురాలు శ్రీమతి రజిత యాదవ్ గారికి, అలాగే ఎంపీటీసీ సమీనా బేగం గారికి, ఉప సర్పంచ్ లాయక్ గారికి, జాన్కంపేట్ సర్పంచ్ మన దశరథ్ గారికి, అలాగే ఏడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీరామ్ గారికి, అలాగే ఏడుపల్లి మండల వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన ఏడుపల్లి గ్రామస్తులకు, పాత్రికా మిత్రులకు, చిన్నారి బాలకులకు అందరికీ పేరు పేరున నా ఒక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ ఈరోజు ఏడుపల్లి మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 80 లక్షల రూపాయలు కట్టించినాం. దీనికి ఒక కాంపౌండ్ వాల్ అనేది అత్యవసరమని నేను భావిస్తున్నా. కాంపౌండ్ వాల్ కూడా స్పెషల్ ఫండ్స్ కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ ఫండ్స్లో కానీ లేకపోతే మన ఎస్సీ వెల్ఫేర్లో మాట్లాడి, అది కాకుంటే కూడా నా ఫండ్స్లో నుంచి ఇచ్చి కాంపౌండ్ వాల్ కూడా అతి త్వరలో మనం కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ, ఏదైతే ఏడుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గతంలో ఇల్లు లేని వారు అర్హులకు 2 బెడ్రూమ్ల పక్కా ఇల్లు కట్టిస్తామని ఎలక్షన్లో వచ్చి వాగ్దానం చేసినాం. మీరు అందరు విన్నారు, మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఇల్లు లేని వాళ్లకు తప్పకుండా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ దసరా నాడు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మన ఏడుపల్లి మండలంలో ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 400 ఇండ్లే, మనం ఒక 400 ఇల్లు ఒక కాన్స్టిట్యున్సీకి కట్టుకొని కాలనీ లెక్క కట్టి అది ఎట్లా ఉంటుంది, ఎట్లా కడతారు, మళ్ళీ దానికి మనం ఎట్లా సరైన పద్ధతిలో ఇంకా ఎట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ అంటే చిన్న దాంతో మనం స్టార్ట్ చేసి రాబోయే రోజులలో ఏదైతే నిజమైన అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టుగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తుందని మీకు తెలియజేస్తున్నా. ఏడుపల్లి మండలంలో ఏడుపల్లి గ్రామం ఎందుకంటే మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఏడుపల్లి గ్రామం మరియు ఎంఎస్సి ఫామ్ జైతాపూర్, ఎంఎస్సి ఫామ్ జమ్లం, ఈ ఎంఎస్సి ఫామ్ జమ్లం ఇంకా ఏడుపల్లి ధర్మారం, ఎంఎస్సి ఫామ్ జమ్లం మరియు ఏడుపల్లి గ్రామాల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మొదటి దిశలో ప్రారంభం చేస్తున్నాం. ఏడుపల్లిలో ఒక 20 హౌజెస్తోనే మొదటి దిశలో 20 హౌజెస్ కట్టి ఒక కాలనీ కట్టి అది ఎట్లా ఉంది చూసుకుందాం. అలాగే మనం ఏం చేద్దామంటే వచ్చే రాబోయే రోజులలో ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళ ప్లాట్ల మీద కూడా రాబోయే రోజుల్లో ఇల్లు కట్టిస్తాం. అంటే ఒక 6,03,000 రూపాయలతోని అది 5,03,000 ఇల్లుకు మళ్ళా 1,00,000 రూపాయలు మన రోడ్స్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కోసం ఒక 1,00,000 రూపాయలు అదనపు ప్రభుత్వం ఇస్తుంది. అయితే మీ యొక్క ప్లాట్ల మీద కూడా మనం ఇల్లు కట్టి ఇస్తాం వచ్చే రోజులలో అని మీకు తెలియజేస్తున్నా. అలాగే స్థానిక సమస్యలు శ్రీరామ్ గారు చెప్పినట్లు మన ఫస్ట్ వార్డులో సీసీ రోడ్ గురించి, ఇంకా 12th వార్డులో వాటర్ సమస్య గురించి ఇది ఇమీడియట్గా మనం సాల్వ్ చేద్దాం. ఇంకా ఒక ఎంపీపీ గారు బోర్డు కూడా అడగడం జరిగింది. 3rd వార్డ్ మేడం, ఫస్ట్ వార్డులో ఆ బోర్ని రేపే మనం గుర్తిద్దాం మేడం. అక్కడ నీళ్ళు పడితే చూడండి. ఫస్ట్ వార్డులో రేపు ఒక బోర్ వెహికల్ని పంపించి రేపే ఈ ఫస్ట్ వార్డులో నీళ్ళు వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నా. ఈ సీసీ రోడ్ల గురించి మొత్తం ఏడుపల్లి గ్రామంలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయో అది పిఆర్ఏ గారికి పంపించి నేను అన్ని ఎస్టిమేట్స్ తయారు చేస్తా. అన్ని రోడ్లు కూడా మనం వేపిద్దామని మీకు తెలియజేస్తున్నా. మన బోధన్ నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలల లోపలనే దాదాపు 400 కోట్ల రోడ్లు మనకు వచ్చినాయి. ఈ ఏదైతే ఇంకా ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేద్దాం. అన్నీ కూడా మనం ఎస్టిమేట్స్ తయారు చేసి
మనం త్వరలో పూర్తి చేద్దామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. अस्वधाय च गोधायि धनदायि महाधने धनं मे तुषतामस्य स्यादिकोट प्रजानां आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीं देवी नारायण सर्वदा सर्वकार्ये मंगलाय सर्वदा सर्वकार्ये मंगलाय జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ శకిల నాయకత్వం శకిలన నాయకత్వం శకిలన నాయకత్వం శకిల నాయకత్వం శకిల నాయకత్వం రంజక్క నాయకత్వం రంజక్క నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ धनधायि महाधने తెలంగాణ 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 నాయకత్వం నాయకత్వం
జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. రావాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ గారు, అన్నట్టు కవిత గారు కూడా, మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు కూడా వేదికపై ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముందుగా ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఒక సవిత గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. సొసైటీ చైర్మన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రేంజల్ సొసైటీ చైర్మన్ కిషోర్ గారు, ఎంపీటీసీ కిషోర్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి శాసనసభ్యుల గారికి మరొకసారి వందనాలు తెలుపుతూ, మా గ్రామాభివృద్ధి అలాగే ఈ శుభ సమయాన గౌరవ శాసనసభ్యులు మన గ్రామానికి అవసరమైనవి, అభివృద్ధికి అత్యవసరమైనవి మాకు మంజూరు ఇస్తారని చెప్పి ఆశిస్తూ తెలియజేస్తున్నాము. సుమారు 60 సంవత్సరాలకు ముందు నిర్మించబడినవి రేకుల షెడ్డుతో ఉన్న మన గ్రామ పంచాయతీ భవనము శిథిలావస్థకు ఉంటుంది కాబట్టి దానికి మంజూరు నిలిపోవడం జరిగింది. గెస్ట్ హౌస్ జనతా భవన్ గెస్ట్ హౌస్ కూలిపోయి చిత్రావస్థకు ఉంది కాబట్టి అక్కడ ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కు మాకు సార్ మంజూరు చేశారని చెప్పి ఆశిస్తున్నాము. మరి ఇదే కాకుండా మనకు ముఖ్యంగా ఇప్పుడు నీటి ఎద్దడి చాలా ఉంది కనుక మన వాటర్ ట్యాంక్ అది చూసింది సార్, అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్. దాంతోపాటు వాటర్ పైప్ లైన్ సార్, పైప్ లైన్లు ఇప్పుడు మాకు మా జీపీ నుంచి కొన్ని మినీ వాటర్ ట్యాంక్స్ కట్టించినాం సార్. అవిటితో ప్రస్తుతం సరఫరా చేస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చే ఎండాకాలంకి వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి మీ సహాయంతో ఏమైనా చేయగలుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం సార్. దాంతోపాటు చాలా ఉన్నాయి సార్ రంజన గ్రామంలో. మెయిన్ మాకు వచ్చిందల్లా సార్ పెన్షన్స్, జీవన వృత్తి గురించి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ రంజన గ్రామంలో. అంటే ఈ ఆసరా పెన్షన్కు జీవన వృత్తికి ఉంది కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది. 200 మంది మహిళలకు చాలా ఇబ్బంది ఉంది సార్. దాంతోపాటు మన రంజన గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ ఏఆర్పీలో ఉంది. మేము 2 months తిరిగినాం సార్. మాకు షెల్టర్ ఎక్కడ లేక చేయలేకపోయినాం సార్. దాంతోపాటు గ్రంథాలయం సార్, అది 30-40 సంవత్సరాల ముందు కట్టింది ఉంది సార్. అది సార్ అదొకటి ఉంది. మరియు అధికారులు, అనధికారులు, మా గ్రామ ప్రజలకి, ఇతర వివిధ గ్రామాల నుండి వచ్చేసిన నాయకులు, ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తూ, సార్ చిన్న విషయాలు సార్ 2-3 ఉన్నాయి. దాదాపుగా మ్యాక్సిమం సమస్యలు తీరిపోయినట్టే. కానీ మా విలేజ్లో కానీ మా మండలంలో కానీ తాగునీటి సమస్య చాలా భారీగా ఉంది సార్.
రాబోయే 2 నెలల్లో సమస్య పెరిగేటట్టు ఉంది, ఫిబ్రవరి మార్చి వరకు. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకొని ఆ విధంగా ప్లానింగ్ చేసుకొని ముందుకు పోతేనే కానీ రాబోయే వేసవి కాలంలో మనం ప్రజల దాహార్తి తీర్చలేని పరిస్థితి. కాబట్టి కొంచెం శ్రద్ధ ఎక్కువ చూపాల్సిన అవసరం సార్. అలాగే సార్ అది తీసి చేస్తే మన గ్రామానికి మన మండలానికి వివిధ రకాలుగా వాడుకోవచ్చు. విలువైన భూమి ఉంది. 340 సార్. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన సోదరులు షకీల్ అహ్మద్ గారికి, జెడ్పీటీసీ గారికి, బ్యాంక్ చైర్మన్ గంగాధర్ పట్వారి గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ప్రజలకు మరియు రెంజల్ గ్రామ ప్రజలకు కూడా మీ అందరికీ నిజంగా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు వాస్తవంగా మండలంలో జెన్యూన్ ప్రాబ్లం ఉన్న గ్రామాన్ని ఎంచుకున్నారు, రెంజల్ గ్రామాన్ని. చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు హౌస్ స్కీమ్స్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. ముఖ్యంగా వర్షాలు చాలా తక్కువ పడ్డాయి సార్. నిజామాబాద్ జిల్లాలోనే రెంజల్ మండలానికి అతి తక్కువ వర్షపాతం ఉంది ఈ సంవత్సరం. మినిస్టర్ గారు కూడా, వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన జిల్లా మంత్రి కాబట్టి మీరు చొరవ తీసుకొని ఫస్ట్ ప్రియారిటీలో రెంజల్ మండలానికి కరువు మండలంగా ప్రకటించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను నేను. అదేవిధంగా హాస్టల్ సమస్య కూడా పిల్లలకు చాలానే ఉండే, మీరు ఈరోజు తీర్చేశారు. అది గ్రామాలలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ముఖ్యంగా రెంజల్ మండలంలో నీలా గ్రామం, లెంతి గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రజలు కనీసం 100 మంది పొద్దున్నే లేచి సైకిళ్ళ మీద చిన్న చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏదైనా నీలా గ్రామం, రెంజల్ గ్రామం మండలంలో పెద్ద గ్రామాలు ఇవి. ఈ గ్రామాల మీద మీరు దృష్టి పెట్టి తాగునీటి సమస్య తీర్చాలని మీకు నేను తీరుస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రెంజల్ మండలంలో ఉన్న నిరుపేదలకు అతి నిరుపేదలుగా గుర్తించి వారికి హౌస్ సైట్స్ లో జెన్యూన్ బెనిఫిషరీస్ కి బెనిఫిట్ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంఆర్ఓ గారు, నా తోటి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, మీ అందరికీ నా నమస్కారం. ఈ వడ్ల కాట ఇప్పుడే స్టార్ట్ చేసినాం. దయచేసి వడ్లు దళారులకు అమ్మకుండా గవర్నమెంట్ కాట ద్వారానే అమ్మి మీరు 3-4 రోజులలో డబ్బు తీసుకోగలరని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడైతే 1450, 1410 రూపాయలు ధర ఇస్తారు, బయట అయితే 1260, 1250 ఇస్తున్నారు. కనుక దయచేసి ఈ వడ్లను మా కోఆపరేటివ్ సొసైటీకి అమ్మి మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ, గ్రామంలో రంజల్ బ్రాహ్మణపల్లి రోడ్ వాయా తూపల్లి అది 1,54 లక్షలతోని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే బైపాస్ రోడ్ 50 లక్షలతోని, మరియు ఫిషరీస్ కమ్యూనిటీ హాల్ 10 లక్షలతోని, మళ్ళా ఎస్సీ హాస్టల్ ఇనాగరేషన్ ఇప్పుడే చేసిన 80 లక్షలతోని, అలాగే రంజల్ స్థానిక గ్రామ సమస్యల గురించి అనేక సార్లు నాకు జెడ్పీటీసీ గారు మరియు ఎంపీటీసీ కిషోర్ గారు, సర్పంచ్ సవితమ్మ గారు చాలాసార్లు నా దగ్గర రావడం జరిగింది. రంజల్ మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పెద్ద గ్రామం, వెనుకబడిన గ్రామం, దీనికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. నా యొక్క సొంత ఇంట్రెస్ట్ కూడా రంజల్ మండలంలో రంజల్ హెడ్ క్వార్టర్ని మంచిగా ఒక ఆదర్శపూర్వకంగా డెవలప్ చేయాలని నాకు ఆలోచన. ముందుగా ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉంది దాంట్లో మనం రంజల్ మండల్లో రంజల్ గ్రామాన్ని మరియు కందకుర్తి గ్రామాన్ని ఎన్నుకున్నాం. ముందుగా నేను ఒక్కటి మీకు క్లియర్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇల్లు లేని వాళ్లకు ప్రతి ఒక్క అర్హులకు తప్పకుండా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని మేము హామీ ఇచ్చినాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చిన హామీలను అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు ఏదైతే ఉంది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఒక 20-30 ఇల్లు కట్టి చూస్తాం ఎట్లా ఉన్నది దాంట్లో మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఏం చేయాలో చూస్తాం. నేను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అర్హులకు 100%, 100% 100% 100% మీకు ఇల్లు కట్టిస్తా. అది నా బాధ్యత అని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు. అలాగే స్థానిక సమస్యల గురించి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. నేను మొన్న జెడ్పీటీసీ సర్పంచ్ గారు వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసిన. అంటే మన మండల్ హెడ్ క్వార్టర్ రంజల్ ఉంది,
రంజల్లో మళ్ళీ మనం మంచి గెస్ట్ హౌస్ కడదామంటే అవును సార్ కడితే బాగుంటుందని అన్నారు. తప్పకుండా ఒక మంచి గెస్ట్ హౌస్ని రంజల్ హెడ్ క్వార్టర్లో కట్టిస్తానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. అలాగే మన షాపింగ్ కాంప్లెక్స్ కొరకు ఈ జనతా భవనం ఉన్నాము. జనతా భవనం ఏమున్నది ఏర్పల్లిలో కూడా ఒక ప్రపోజల్ ఇచ్చినాం మేము. అలాగే సబ్ పోస్ట్ ఆఫీస్ ఏఆర్పిలో ఉంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సబ్ పోస్ట్ ఆఫీస్కి నిధులు ఏఆర్పిలో నేనే కేటాయించిన. అంటే రంజల్ వాళ్ళు అడుగుతున్నారు అనేది కూడా నాకు తెలియదు. అక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఏఆర్పిలో. కానీ కొత్తగా మనం ఒక కొత్త అప్లికేషన్ పెట్టేసి కొత్తగా సబ్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చేటట్టుగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నా. అలాగే చాలా కీలకమైన సమస్య రంజల్ మండలంలో రంజల్ గ్రామం మరియు మనకు నీలా గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున వాటర్ సమస్య ఉంది. దీని మీద ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో 6th or 7th నాడు మీటింగ్ చేసేసి మనకు ఏం సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, మనం ఎట్లా మనకు మీకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడి ఇప్పుడు టెంపరీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఉంది మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మనం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతుంది. వాటర్ గ్రిడ్ అంటే ఏంది? వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా మేము ప్రతి ఒక్కళ్ళకు ఇంటింటికి మంచినీళ్ళు అందజేస్తాం. నల్ల ద్వారా మంచినీళ్ళు వస్తాయి. మన బోధన్ నియోజకవర్గానికి దాంట్లో దాదాపు 350 కోట్లు వాటర్ గ్రిడ్ కింద మనకు శాంక్షన్ అయినాయి. ఆ పనులు ఇప్పుడు వచ్చే నెల నుంచి మొదలైతే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపలనే ప్రతి ఒక్క ఇంటింటికి మంచినీళ్ళు వచ్చేలాగా మళ్ళీ ట్యాప్తోని నల్లతోని మీకు మంచినీళ్ళు వచ్చేలాగా చేయడం బాధ్యత మాది. అది పెద్ద కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ గురించి చెప్పిండ్రు, ఆ పైప్ లైన్ గురించి. ఎందుకంటే మనకు 350 కోట్ల నిధులు ఆల్రెడీ వచ్చినాయి. ఇది అంతా కూడా వాటర్ గ్రిడ్లో కవర్ అవుతుంది. ఈ సంవత్సరంన్నర దాకా టెంపరీ మనం ఎట్లా నీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అది ఆలోచించి మీటింగ్ చేద్దాం. మీ అందరికీ పిలుస్తా. జెడ్పీటీసీ ఎంపీపీ గారు అందరూ ఉంటారు. అతి త్వరలో 6th or 7th నాడు క్వార్టర్స్లో 1 కోటి రూపాయలతోని మనం మైనార్టీ షాదీఖానా ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అది ఒక పాజిటివ్ దిశలో ఉంది. 1 కోటి రూపాయలు షాదీఖానా కూడా రంజల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంటే రంజల్ మండల్ వాళ్ళు అందరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సోషల్ ఆడిట్ నడుస్తున్నది. సోషల్ ఆడిట్లో ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు నేను అంటే మొత్తం మండలంలో 6,900 సోషల్ ఆడిట్ అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లు ఇప్పుడు 38 లక్షలు 36 లక్షల పెన్షన్లు దాదాపు మనం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాంట్లో ఒక 2-3 లక్షల దాకా బోగస్ పెన్షన్లు కూడా ఉన్నాయి. దాన్ని సోషల్ ఆడిట్ ద్వారా అది మనం చేపడుతున్నాం. సోషల్ ఆడిట్ చేసి ఆ బోగస్ పెన్షన్లని తీస్తున్నాం. తర్వాత ఏదైతే నిజమైన అర్హులు ఉన్నారో ఇంకా జోగిని పెన్షన్ కూడా బాగా డిమాండ్ ఉంది. సీఎం గారు అది కూడా పరిశీలిస్తున్నారు. తప్పకుండా ఆ పెన్షన్లు కూడా పెంచే యోచన ప్రభుత్వం ఉంది. అది కూడా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఈ బిల్డింగ్ అయితే మేడంకి ఇప్పుడు కావాల్సింది రేపే కట్టిస్తే బాగుంటుందని మా సర్పంచ్ గారు బాగా జీపీ గురించి సీరియస్ ఉన్నారు. కాబట్టి ఒక వారం రోజులలో మీకు జీపీ ఫండ్స్ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారితో మాట్లాడి నేను పర్సనల్ వెళ్ళి నేనే రిక్వెస్ట్ చేసి మీ శాంక్షన్ తీసుకొని వస్తాను. జీపీ బిల్డింగ్ స్టార్ట్ చేసుకోండి. మీరు ఉన్నంత వరకు పటాపట్ కట్టేసి మాకు పిలిస్తే మేము ఇనాగ్రేషన్ కూడా చేసేస్తాం. ఓకేనా? ఇంకా అంగన్వాడీ భవనం గురించి చెప్పిండ్రు. అన్నీ కూడా ప్రపోజల్స్ ఇవ్వండి ఒకసారి, నేను చూస్తానమ్మా అంగన్వాడీ భవనం ఎట్లా చేయాలో. ఇవన్నీ కూడా అంటే 15 నెలలు అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు అవుతున్నాయి. 16 నెలల్లో ఒక 400 కోట్ల రోడ్స్ మనం బోధన్ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. అది చాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి బోధన్ నియోజకవర్గ ప్రజల తరఫున ఎక్కడ చూస్తే రోడ్ల వర్క్ నడుస్తున్నది. మా ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మళ్ళా కందకుర్తి గ్రామం గురించి కూడా ప్రత్యేకంగా కందకుర్తి గ్రామం మన ఎంపీ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి అక్కడ ఒక 200 అదనపు ఇళ్ళు కూడా కందకుర్తి గ్రామానికి శాంక్షన్ చేయబోతున్నాం. అలాగే రంజల్ మండలంలో ప్రతి ఒక్క ఊరికి డెవలప్ చేసే బాధ్యత మాది. మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. తప్పకుండా ఇంకా అనేక పనులు ఉన్నాయి. తప్పకుండా ఇంకా టైం ఇచ్చి రంజల్లో అన్ని గ్రామాలు తిరిగి ఒక మంచి ప్రణాళిక తయారు చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, మీ రంజల్ విలేజ్ కమిటీ అందరు కూడా కూర్చొని ఈ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్ ఏదైతే ఉన్నాయో IHHL స్కీమ్ కింద ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరు కూర్చొని మన ఒక మేస్తరితో మాట్లాడి అందరూ ఒక్కటే జగ అయ్యండి. మీరు ఒక పర్చేస్ కమిటీ పెట్టండి, ఒక కన్స్ట్రక్షన్ కమిటీ పెట్టేసి ధనాదం చేసేస్తే సిరిసిల్లైనా మీకు ప్రతి ఒక్కళ్ళకు పైసలు వస్తాయి. అది కట్టుడు స్టార్ట్ చేస్తారు. వచ్చే వారంలో స్టార్ట్ చేయాలి. ఏం లేదు, फंड्स ఉన్నాయి. దట్ ఈస్ రాంగ్లీ వాట్ ఈస్ टेलिंग इज टोटली रॉन्ग. भी जो भी या पेंशन नहीं आ रही क्या किसको भी कितने लोगों को नहीं आ रही पेंशन? 65 साल के क्या शोर नहीं है तुम्हारे? बोल रहा है एक ही साथ आने पे तो मैं क्या बोल रहा हूँ आपको, पूरे लोगों को जिसको घर नहीं है हर एक को घर मिलता, ठीक है? हर एक को घर मिलता. जो पेंशन के बारे में है वो एप्लीकेशन आप सरपंच साहब को दो. मैं सरपंच साहब से लेता हूँ. MDO साहब ఒక గ్రామ సభ పెట్టి మళ్ళీ ఒక్కసారి పెన్షన్ ఏమైనా రివ్యూ చేసి అప్లికేషన్ తీసుకోండి. మండల అభివృద్ధి కొరకు అన్ని అంశాల మీద అన్ని విధాలుగా అపరంగా తీర్చిదిద్దే బాధ్యత నా మీద ఉన్నది, నాతోని మీ మీద ఉన్నది. మీ అందరూ కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ, ఎంపీపీ గారు, మళ్ళా ప్రజలు కూడా అందరు భాగ్యస్వాములై మనం బంగారు తెలంగాణ సాధనలో మీరు కూడా మా ఇంట ఉండి మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మన అభివృద్ధి జరుగుతుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రంజల్ మండల పెద్దలకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రుణం తీసుకొని లోన్ తీసుకొని చనిపోయిన వాళ్లకు ప్రభుత్వం తరఫున డాక్రా గ్రూప్ కి రుణమాఫీ చేస్తూ ఈ చెక్కులు అందజేస్తున్నాం. దీంట్లో బెనిఫిషరీస్ అంజమ్మ గారు, ఆమెకి 41,000 మరియు భూదేవి అమ్మగారికి 50,000, మార్వాడి సావిత్రికి 50,000 ఈ చెక్లు అందజేస్తున్నాం. అలాగే గారు దానికి 5 lakhs చేస్తారని ప్రామిస్ చేసిండు. ఆ జియో కూడా వెళ్ళింది. ఆ జియో కాపీ వచ్చినాక మిగిలిన 4,50,000 రూపాయలు మన వీళ్లకు అందజేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. అతి త్వరలో మీకు నిర్ణయం వస్తుంది. మీ శాలరీ అయితే 15,000 చేయమంటున్నారు కదా. అది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని డిసైడ్ చేసేది 15, 10, 12, 13 అది 2-3 రోజుల్లో బోధన నియోజకవర్గంలో రంజల్ మండలంలో రంజల్ హెడ్ క్వార్టర్లో రంజల్ గ్రామంలో ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్తోని ఏదైతే ఇల్లు కట్టిస్తున్నదో అర్హులకు, అది ప్రతి ఒక్క పేద తెలంగాణ ప్రజలకు, ఇల్లు లేని వాళ్లకు తప్పకుండా ఇల్లు అందిస్తాం, ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ గతంలో మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు చెప్పింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఈరోజు రంజల్ మండలంలో రంజల్ గ్రామంలో ఏదైతే ఇల్లు కాలనీ ఒక కట్టించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు భూమి పూజ చేసినాం. ఇంకా అతి త్వరలో దాదాపు ఒక 6 నుంచి 7 నెలల లోపలనే ఈ ఇల్లు కట్టిస్తాం. మళ్ళా వచ్చే నెక్స్ట్ సెకండ్ విడతలో కూడా ఇప్పుడు నియోజకవర్గానికి 400 ఇండ్లు ఇచ్చిండ్రు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. వచ్చే దిశలో మరొక నెక్స్ట్ ఇయర్లో దాదాపు 12 నుంచి 1500 ఇల్లు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వస్తాయి. ఇంకా వచ్చే సంవత్సరంలో దాదాపు 2000 ఇల్లు దాకా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్లకు
ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో 100% వాళ్లకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కొరకు ఎప్పుడు కూడా అండగా ఉండి, రైతులకు అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి, వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు పనిచేసే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా చెరుకు రైతుల తరఫున, మళ్ళా బోధన నియోజకవర్గ ప్రజల తరఫున, అందరి తరఫున ప్రత్యేక పాద అభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.